కేజీఎఫ్ లుక్ కేజీఎఫ్లో యష్ లాగా కనిపిస్తున్నారు అంటే నిజంగానే చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. సో ఇప్పటి వరకు మీకు ఎవరైనా చెప్పారా ఈ విషయం? అవునా, అంటే సీరియస్గా సార్ చూడగానే ఆ లుక్ అలాగనే అంటే నిజంగానే యష్ కూడా కేజీఎఫ్ వచ్చే వరకు కూడా ఎవరికి తెలుగు ప్రేక్షకులకి తెలీదు అసలు. కేజీఎఫ్ తర్వాత యష్కి ఇప్పుడు యష్కి అసలు చాలా, సో అలాగే మీరు కూడా రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పాను నేను. ఓకే, సో యువర్ లుక్స్ లైక్ ఏ కేజీఎఫ్ హీరో అన్న. ఓకే, సో చిరంజీవి గారు ఈజ్ మోస్ట్ ఫేవరెట్ హీరో ఫర్ ఎవ్రీ వన్. సో ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటండి? అంటే అదే ఒక దగ్గర ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఒక కప్పలన్నీ ఒక దగ్గర ఉంటే బావిలో కప్పలన్నీ అవన్నీ అక్కడ ఉంటే ఒక కప్ప మాత్రం ఎక్కుతూ ఉంటుంది, మిగతావన్నీ ఎక్కుతుంటే పడుతుంటే పడుతుండే అంట. ఒక కప్ప మాత్రం ఎక్కుతూనే ఉంటే అందరూ పట్టుకొని లాగడానికి ట్రై చేసినా అది వెళ్ళిపోతుంటుందంట. అది ఒక్కటే పైకి ఎక్కి వెళ్ళిపోతుందంట. ఏంటంటే అది చోటి కప్ప. సో మనకి ఆ చోటి కప్ప ఏదైతే గమ్యాన్ని వెళ్తుందో అలానే మనం కూడా ఉండాలి. మనం గమ్యం వైపే వెళ్ళాలి ఎప్పుడైనా. పక్కనోడు చెప్పింది ఏది పట్టించుకోకండి, మీకు నచ్చింది మీరు చేయండి, మీ ఆ పాత్రలోనే వెళ్ళండి అన్నాడు. సో నాకు కొన్ని చిరంజీవి చెప్పే గారు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చుతాయి. సో నాకు మా మైండ్లో ఆ స్టోరీ ఇంకా ఉంది బికాజ్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఓకే, అండ్ ఎక్కడో మొగల్తూరులో పుట్టి ఇండస్ట్రీకి వచ్చి ఇంతమంది టెక్నీషియన్స్ ఇంతమంది హీరోస్ని క్రియేట్ చేయడం అంటే నిజంగానే. యా, సో దాట్స్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అయితే అను గారు, మీకు మీ ఇన్స్పిరేషన్ అండ్ మీరు సినిమాల్లోకి రాకముందు వాట్ ఈస్ అను అని అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, నేను యాక్చువల్లీ 2022లో ఏపీఎన్ తెలంగాణ ప్రిన్సెస్ అయిందే. ఆ తర్వాత మోల్డింగ్ చేశాను, యాడ్స్ అవి చేశాను. ఒక కాల్ వచ్చింది, ఇలా మూవీ ఉంది చేస్తామని. సో నేను అలా వెళ్ళి ఇంకా ఒక్కసారి ఇటు వచ్చాను కదా, ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఇప్పటి వరకు చేసే మూవీస్ అన్నింటిలో కన్నా నాకు వచ్చింది దేవగుడి శ్వేతారెడ్డి క్యారెక్టర్ బెస్ట్ అనిపించింది. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, లిటరల్లీ నిద్ర కూడా పోవట్లేదు, ఎప్పుడు వస్తుంది 30th ఎప్పుడు వస్తుంది అని. అదే చెప్పా సార్ కూడా. ఇంకొకటి, మూవీ అంటే ఇప్పటి వరకు సార్కి చాలా ఇష్టం అనేది తెలిసింది షూట్లో, కానీ ఇంత ఫ్యాషన్ ఉంటుందని నాకు ప్రమోషన్స్లో ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిన కర్నూలు, కడప, చిత్తూరు, చాలా మొత్తం విజయనగరం, శ్రీకాకుళం, అమలాపురం వరకు అసలు సార్ ఒక్కరే సింగిల్ డ్రైవ్ మమ్మల్ని తీసుకెళ్తూనే ఉన్నారు. అమ్మ ఇంత హార్డ్ వర్క్, మేము హార్డ్ వర్క్ అనుకున్నాం కానీ చేసేటప్పుడు మాదేం లేదు, సార్ పక్కన మాది చాలా చిన్న పాయింట్ అనిపించింది. అసలు ఒక్కరే డ్రైవర్ ఉండరు, సారే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు అందరినీ. మార్నింగ్ 6కి 5కి లేస్తే నైట్ 10 వరకు మాకు డ్రైవింగ్లోనే ఉండేవారు. మాకు కూర్చోవడమే కదా, జస్ట్ కాలేజ్లోకి వెళ్ళి మాట్లాడడం అంతే ఉంటుంది. కానీ ఆయనకి ఈ వేరే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది, డ్రైవింగ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అయితే అను గారు అసలు అయితే అను గారు, మీకు ఎవరైనా చెప్పారా మీరు కూడా చూడడానికి అంజలి లాగా ఉంటారు, హీరోయిన్ అంజలి లాగా అని? సార్ మీరే మళ్ళీ మీరు కూడా ఆ కాంప్లిమెంట్ ఏమైనా చేశారా తను చూడడానికి అలా ఉన్నారు? అంజలి లాగా ఉంది కదా, పిలిపిద్దామని. కోఇన్సిడెన్స్ ఏంటంటే తను కూడా రాజోల అమ్మాయి. అంజలి కూడా రాజోల కజిన్ సిస్టర్స్ ఏం లేదు. అంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారు కానీ ఊరు కూడా సేమ్ వాళ్ళే. సో Jan 30th ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు కాసుల వర్షం కురిపించాలి, అలాగే డైరెక్టర్గా మిమ్మల్ని నిలబెట్టాలి అని అనుకుంటూ రఘు గారికి మంచి మంచి ఆఫర్స్ రావాలి అని కోరుకుంటూ మీ ఇద్దరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.